పసుపు కుంకాలతో అమ్మవారికి పూజ చేసుకుంటాం. నవరాత్రులు అయిపోయిన తదుపరి ఈ పూజా కుంకుమని ఏమి చెయ్యాలండి? పసుపుని కుంకాన్ని వేరు వేరుగా ప్లేట్లు పెట్టుకొని అమ్మవారి ముందర అట్లా అమర్చుకొని పసుపుతో ఒక పక్క కుంకుమతో ఒక పక్క రెండు పాదాలకి వేరువేరుగా పూజ చేసుకుంటూ ఉంటే ఆ పసుపు కుంకుమలు విడివిడిగా ఉంటాయి కాబట్టి మనము వాడుకోవచ్చు. అలాగే ఎవరికన్నా మనం బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు చక్కగా ఆ పసుపుని కుంకాన్ని కూడా చిన్న చిన్న పొట్లాలుగా కట్టుకొని వాటిని పంచిపెట్టుకోవచ్చు. విగ్రహం మీదనే వేస్తారు కొంతమంది. పసుపుతోనూ పూజ చేస్తారు, కుంకుమతోనూ, అక్షతలతోనూ, పూలతోనూ, పూరేకులతోనూ ఇలా రకరకాలుగా పూజ చేస్తూ ఉంటారు. అలా పూజ చేసినప్పుడు అన్నీ కలిసిపోయి ఉంటాయి కాబట్టి ఆ పసుపు కుంకుమలు మనం వాడుకోవడానికి అంతగా పనికిరావు. చక్కగా అమ్మవారి ధూళి సోకినటువంటి పసుపు కుంకాలు మనం వాడుకోవడం చాలా చాలా శుభప్రదం. కాబట్టి పసుపుని కుంకాన్ని వేరువేరుగా పూజించుకొని ఆ పసుపు కుంకాలు మనం వాడుకోవడం చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఏ పరిస్థితుల్లో అన్నా అలా కుదరలేదు అంటే మటుకు ఆ పసుపు కుంకాలని పూజ అయిపోయిన ఆ 10 రోజుల అనంతరము వాటిని పారేటటువంటి నీళ్లలో కలపాలి.